శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 3వ తేదీ జూలై 2025 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకూలమైన కాలం కనిపిస్తూ ఉంది. శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి గారు బాగున్నారు, బుధుడు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు, అలాగే రాహు బాగున్నారు. ఇన్ని గ్రహాలు బాగుంటూ ఉన్నప్పుడు మీకు కావలసిందల్లా ఒకటే, మంచి ఫలితం. ఇన్ని గ్రహాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి అంటే ఇక మంచి ఫలితమే కదా. వ్యయస్థానంలో శని గారు ఉన్నారు, తృతీయ స్థానంలో గురువు గారు ఉన్నారు. మరి వీరిద్దరూ కూడా అంత శుభకరమైన ఫలితాలు ఇచ్చే గ్రహాలు కాదు. అలాగే పంచమ స్థానంలో కుజకేతువులు ఉన్నారు. మరి వీరు కూడా, కుజుడు పంచమ స్థానంలో అంత పెద్ద గొప్ప ఫలితాలను ఇవ్వరు, కానీ రాశ్యాధిపతి కోణంలో ఉండడం ఒక విధంగా మంచిదే అని చెప్పాలి. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే, ఎవరు ఎంత వ్యతిరేకతలు చూపించినా మీరు పొందేటటువంటి లబ్ధిని పొందగలుగుతారు. ఎక్కడ ఎవరు ఆపలేరు దీన్ని, గ్రహాలే ఆపలేవు. జరిగేది ఖచ్చితంగా అవి జరిగి చూపిస్తాయి. కాబట్టి మీకు జరిగేది జరిగి తీరుతుంది. మీరు చెయ్యవలసిందల్లా శనిగారికి కాస్త తైలాభిషేకం చేయించండి. అలాగే గురువు గారికి కూడా మంచిగా అభిషేకం చేయించుకోండి. కుజ కేతు రాహు శనిగ్రహ స్తోత్రాలు పఠించండి. ఇలా చేసుకున్నందువల్ల ఏవైనా దుష్ట ఫలితాలు కలుగుతున్నాయా అన్నా కూడా అవి మిమ్మల్ని అంతగా బాధించకుండా కొంత మనశ్శాంతిని కలిగిస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. జీవితంలో ఉత్సాహం పెంపొందడానికి మీరు చేసేటటువంటి స్తోత్ర పారాయణాలు చాలా వరకు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఓర్పు వహించే చోట్ల ఓర్పు వహించండి. అన్ని విషయాలు మనకు అనుకూలంగా ఉండవు కదా. కొన్ని విషయాలు బాగున్నాయి, ఆ బాగున్న విషయాలని బాగున్నాయని 10 సార్లు అనుకోవడం వల్ల, మనసులో తలుచుకోవడం వల్ల ఆత్మసంతృప్తి పెరుగుతుంది. మరి బాలేని విషయాలని ఏదో విధంగా మీరు తట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ చెడ్డ ఫలితాలు ఏమన్నా కనిపిస్తూ ఉన్నప్పుడు మౌనంగా ఉండండి. కొద్ది రోజులు అలా ఉంటుంది, ఆ తర్వాత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని మరింతగా శోభిల్లండి. శుభం. వృషభ రాశి వారికి అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చింది. అదే కొనసాగుతుంది. అన్ని విధాలా బాగుంది. జీవిత భాగస్వామి బాగున్నారు, వ్యాపార భాగస్వామి బాగున్నారు, మీరు పెట్టే పెట్టుబడులు బాగున్నాయి, మీ మాట తీరు బాగుంది, పలుకుబడి బాగుంది, సంపదలు వృద్ధి అవుతున్నాయి, కుటుంబంలో ఐకమత్యం కనిపిస్తోంది, మాతృవర్గరీత్యా బాగుంది, మాతృవర్గరీత్యా సహాయ సహకారాలు అందుతాయి, అలాగే ఆరోగ్య రీత్యా బాగుంది, కీర్తి ప్రతిష్టలు కలుగుతున్నాయి, చాలా అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. మీకు లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి వల్ల అనేక విధాల లాభాలు కలుగుతున్నాయి. అసలు చెప్పడానికి ఊహించలేనంత మంచి జరుగుతోంది, మనశ్శాంతి కలుగుతోంది. మీ జన్మ జాతకంలో ఇప్పుడు మీకు నడుస్తూ ఉన్నటువంటి దశలు అంతర్దశలు కూడా చాలా బాగున్నాయి అంటే మీ జీవితాశయం నెరవేరిపోతుంది, మీ జన్మ ధన్యమవుతుంది. అంత గొప్ప అదృష్టమైన స్థితులు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింత శుభకరంగా ఉంటారు. శుభం. మిథున రాశి వారికి అనేక విధాలుగా మంచి జరిగేటటువంటి కాలం. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, అలాగే డాక్యుమెంట్స్ లాంటివి భద్రపరుచుకుంటారు. ఉద్యోగ జీవితం బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది. కానీ కోర్టు కేసులు అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే జాగ్రత్త పడండి. వాహనాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక మాతృవర్గ రీత్యా బాగుంది, రుణాల రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది అని చెప్పాలి. అన్ని విధాలా ఇంకా మీకు అనుకూలమైన కాలం వచ్చేసింది. ఇంత అనుకూలమైన కాలం వచ్చినప్పుడు మీరు ఏవైతే పనులు చెయ్యాలి అనుకుంటున్నారో ఆ చెయ్యవలసిన పనులు, చెయ్యదగ్గ పనులు, చేస్తున్న పనులు అన్నీ కూడా చాలా చాలా సత్ఫలితాలను ఇస్తాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. కుటుంబం బాగుంటుంది, అన్నదమ్ములు బాగుంటారు, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, ఊహించని విధంగా ధనం వస్తుంది, అలాగే ఏదైనా పిత్రార్జితాలు మీకు రావడానికి అవకాశం ఉంది. ఇంకా సహచర భాగస్వాములు ఉన్నట్టయితే ఏదైనా ఒక విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు, కొంచెం పేచీలు వస్తున్నాయి అనుకుంటే అప్పటికి ఆ పనిని ఆపేయండి. ఆ తర్వాత మళ్ళీ ఆలోచించద్దు. కోర్టు కేసుల వరకు వెళ్ళవద్దని నా సూచన. ఇక మిగతా అన్ని విషయాలు బాగున్నాయని చెప్పి తెలియజేస్తూ ఒక్కసారి
ఈ నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేయండి, మీకు ఎన్నో విధాలా బాగుంటుంది. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చంద్రుని యొక్క స్థితి బాగుంది, శుక్రాచార్యుల వారి యొక్క స్థితి బాగుంది, వ్యయస్థానంలో ఉన్నప్పటికీ గురువుగారి యొక్క స్థితి బాగుంది. ఈ 3 గ్రహాల యొక్క స్థితులు బాగుంటూ ఉన్న కారణం చేత మీరు ఒకంత మానసికమైన సంతృప్తిని పొందగలుగుతారు. ఎందువల్ల ఈ 3 గ్రహాలకే అంత సంతృప్తి వచ్చేస్తోందా అంటే, రాశిలోకి రాబోతూ ఉన్నటువంటి ఒక ఉచ్చలోకి రాబోతూ ఉన్నటువంటి గ్రహము గురువుగారు. తన ఉచ్చవైపు అడుగులు వేస్తున్నారు కదా, ఇది చాలా చెప్పుకోదగినటువంటి ఫలితం ఇస్తుంది. వ్యయస్థానంలో శుభకార్యాల పట్ల మీకు మంచి ఖర్చుని చూపిస్తుంది. అలాగే ఆశాజనకమైనటువంటి ఈ ఆస్తి పెంపుదలని సూచిస్తోంది. ఇక తన ఉచ్చలోకి రాబోతూ ఉన్నారు కదా, ఇంకా అతి కొద్ది కాలమే, ఆగస్టు సెప్టెంబర్ ఒక 2 నెలలు, ఈ జూలై నెలలో ఈ కొన్ని రోజులు, ఇది అయిపోవడం ఆలస్యం. ఇక అక్టోబర్లో వస్తున్నారు ఆయన. అంటే ఒక 90 రోజుల కాలం నిండుగా మధ్యలో ఉన్నది వారి యొక్క అతిచారం ప్రారంభమైపోతుంది. ఆ రాబోతూ ఉన్నటువంటి దిశగా ఉన్నారు కాబట్టి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఈ 90 రోజుల కాలానికి ఇప్పుడు మీకు చక్కగా అంకురాలు పడతాయి, అంటే అంకురార్పణ జరుగుతుందన్నమాట. ఈ 90 రోజుల్లో అది పుష్పించి చక్కగా ఫలించి గురువుగారు రాశిలోకి వచ్చేటప్పటికే మీకు అద్భుతమైనటువంటి ఆదాయం, కీర్తి ప్రతిష్టలు, అలాగే స్థిర చరాస్తుల వృద్ధి, మీ మాట చెలామండి అవడం, మీకు ఏదైతే జీవితాశయం ఉందో అది నెరవేరేటటువంటి కాలం, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇంత ఆశాజనకంగా ఉంటుంది రాబోయే కాలం అని చెప్పి తెలియచేస్తున్నాను. దాని కొరకు మీరు గురువుగారిని ప్రార్థించండి, అద్భుతంగా ఉంటుంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి రాశిలోనే ఉన్నటువంటి కుజ కేతువులు, సప్తమంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి శనిగారు, వీళ్ళు మిమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి గురువు కానీ అలాగే రవి కానీ మీకు చాలా మేలు చేస్తున్నారు. అంటే పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఒకేసారి పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఏ భావానికి ఆ భావాన్నే తీసుకోవాలి. ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే గ్రహాలు ఇబ్బంది పెడుతుంటాయి, మిమ్మల్ని శుభకరంగా నడిపించే గ్రహాలు శుభకరంగానే నడిపిస్తూ ఉంటాయి. ఇలా ద్విస్వభావంగా ఉన్నటువంటి ఫలితాలు ఉన్నప్పుడు ఒక్కసారి నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోవడము, నవధాన్యాలు దానం ఇవ్వడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. కోర్టు కేసులు ఉన్నవాళ్ళు వీలైనంత వరకు వాయిదా వేసుకోండి. కోర్టు కేసులు ఏవి కూడా ఇప్పుడు అనుకూలంగా లేవు, ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే వీలైతే నవగ్రహ స్తోత్రాలు పఠించడం అనేది అది మీ చేతుల్లో పనే. సమయాన్ని బట్టి మీరు ఎన్నిసార్లు పఠించుకోవాలనే చూసుకుంటారు. మీకు ఇంకా ఇంకా శక్తి ఉన్నట్లయితే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి, చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కుటుంబ పరంగా కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, అలాగే వైవాహిక జీవితం రీత్యా కానీ, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, ఎవరితోటైనా సరే జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి. ఉద్యోగ జీవితం బాగుంది, ఊహించని విధంగా ధనం వచ్చేది బాగుంది. ఇది కొంచెం మీకు మనశ్శాంతి ఇస్తోంది కాబట్టి ఈ మిగతా అన్ని విషయాలలోనూ మౌనంగా ఉండండి అని చెప్తూ ఉన్నాను కదా. ఈ మౌనాన్ని మీరు ఆశ్రయించండి, మీకు ఆటోమేటిక్గా మంచి ఫలితాలు వస్తున్నాయి. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు ఇచ్చే ఫలితాల వల్ల పెద్దగా ఉపయోగం లేదు అని చెప్పి తెలియజేస్తూ, మీరు ఓర్పుగా ఉన్నందువల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి రాశిలోనే ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగా మేలు చేస్తుంది. దశమంలో రవి మేలు చేస్తున్నారు, నవమంలో శుక్రాచార్యుల వారు మేలు చేస్తున్నారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ, అలాగే షష్ఠ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి రాహు గారి యొక్క స్థితి మీకు అనేక రకాల విజయ అవకాశాలని తెచ్చిపెడుతోంది, ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతోంది, ఆనందాన్ని తెచ్చిపెడుతోంది, మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఎక్కువ జరిగేటట్టుగా చేస్తోంది. అనుకోని పనులన్నీ ఇప్పుడు అయిపోతాయి.
అంత చక్కగా ఉంది. బ్యాంక్ లోన్లకు ఎవరన్నా వెళ్తూ ఉన్నట్లయితే మీకు లోన్స్ వచ్చే అవకాశం ఉంది. లేదా ఇతరత్ర ఎవరి వద్దనన్నా వ్యక్తుల వద్ద తీసుకునేటటువంటి అప్పు కూడా రుణము చక్కగా దొరుకుతుంది. మళ్ళీ మీరు తీర్చేది కూడా అతి త్వరలోనే తీర్చగలుగుతారు. ఒక 3-4 నెలల కాలం ఆ సమయం పెట్టుకొని మీరు అప్పు తీసుకోండి, తీర్చగలుగుతారు. చాలా అద్భుతమైన స్థితులు రాబోతున్న 3 నెలల కాలంలో కూడా వస్తున్నాయి అని తెలియచెప్పచ్చు. మొండి బకాయిలు ఏమన్నా ఉంటే అవి వసూలు చేసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకి బాగుంది. భార్యాభర్తల మధ్య వివాహాది శుభకార్యాల విషయంలోనూ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అనుకూలమైన వాతావరణాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. వివాహాది శుభకార్యాలు కుదరడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నాలు మీకు సఫలీకృతం అవ్వడానికి గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. అన్ని విధాలా మీకు బాగుందని తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి ఎన్నో విధాలుగా కలిసి వచ్చేటటువంటి కాలం. కుజకేతువులు బాగున్నారు, గురువుగారు బాగున్నారు, శుక్రాచార్యులు బాగున్నారు, అలాగే శనిగారు బాగున్నారు. ఇన్ని గ్రహాలు బాగుంటూ ఉంటే ఇంకా బాలేని అంశం అంటూ ఏముండదు. కుటుంబం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా కూడా కొంచెం బాగానే ఉంది, రుణాల రీత్యా బాగుంది, ఆరోగ్య రీత్యా బాగుంది, ఆర్థిక అభివృద్ధి ఎదుగుదల చక్కగా ఉంది, అలాగే వివాహాది శుభకార్యాల రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, ఇక ఉద్యోగ రీత్యా బాగుంది. అన్ని విధాలుగాను మీకు జీవితంలో చాలా చాలా అనుకూలమైనటువంటి కాలం అని తెలియజేస్తూ ఉన్నాను. మీరు కోరుకున్న పనులు కోరుకున్న రీతిలో అవుతాయి. మంచి సాధన మార్గంలో మీరు ఏది సాధించాలి అనుకున్నా కూడా మీ మనోబలం మీకు బాగా ముందరికి తీసుకెళ్తోంది అని తెలియజేస్తున్నాను. అన్ని గ్రహాలకి కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియచేయండి. అత్యద్భుతంగా ఉంటుంది మీకు. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు చాలా మేలు చేస్తున్నారు. మరి మిగతా గ్రహాలండి అంటే మిగతా గ్రహాలు ఏవి కూడా అంత అనుకూలంగా లేవు. కాబట్టి పూర్తి శ్రద్ధ వహించి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, కృషితో ఉండండి, మౌనాన్ని పాటించండి. మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, భార్యాభర్తల రీత్యా కానీ, అలాగే పబ్లిక్ రిలేషన్స్ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ ఓర్పుతో ఉండవలసినదే. పూర్తి ఓర్పుతో ఉండవలసినటువంటి వ్యవహారం. దైవభక్తి బాగుంది. దైవభక్తి బాగున్నంత మాత్రాన అన్నీ బాగుంటాయని చెప్పడానికి లేదు. మీరు చేసేటటువంటి పూజా పునస్కారాలన్నీ మీ మనశ్శాంతి కోసం చేసుకుంటున్నారు తప్ప ఇప్పుడే భగవంతుడు ఏదో చేసేస్తాడు అని కాదు కదా చేసేది. అయితే మీకు మనశ్శాంతి ఏర్పడుతోంది. మనశ్శాంతి ఏర్పడడానికి ఇంకా ఇంకా అనుకూలం ఏ గ్రహం వల్ల అవ్వబోతోంది అంటే మీ రాస్యాధిపతి అయినటువంటి కుజుని యొక్క దృష్టి రాహు మీద, శనిగారి మీద పడుతూ ఉన్నందువల్ల ఆ కుజగ్రహానికి, రాహుగ్రహానికి, శనిగ్రహానికి, అలాగే కేతువుకి, ఈ నలుగురికి మంచిగా స్తోత్రపారాయణాలు చేసుకోండి. మరింత శోభాయమానంగా మీకు ఉంటుంది. ప్రతి అంశము కూడా మీ జీవితంలో జరుగుతున్న ప్రతి అంశము శోభాయమానంగా ఉంటుంది అని తెలియచేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఉద్యోగ జీవితం చాలా బాగుంది అని చెప్పాలి. అలాగే భార్యాభర్తల అన్యోన్యత చాలా బాగుంది అని చెప్పాలి. అన్నదమ్ముల సహాయ సహకారం అత్యద్భుతంగా ఉంది అని చెప్పాలి. ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చే అంశాలు అన్నమాట. మిత్రత్వం బాగుంది, ఆప్యాయతానురాగాలు బాగున్నాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంది, అలాగే పబ్లిక్ రిలేషన్స్ రీత్యా బాగుంది, రాజకీయ నాయకులకి బాగుంది, ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి వ్యాపార వర్గాలకి చాలా బాగుంది. అనేక విధాల కలిసి వచ్చే కాలం. కుటుంబ జీవితం బాగుంది, అన్నదమ్ముల్లో ఐకమత్యం బాగుంది. ఏదైనా స్థిరచరాస్తుల పంపకం విషయంలో అయితే మీరు చక్కగా పంచుకోవచ్చు. కానీ కోర్టుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఏర్పడితే మటుకు అక్కడికి ఆ సమస్యని వదిలిపెట్టండి. ఇంకా కొన్ని రోజుల తరువాత ఆ సమస్య సంగతి చూసుకుందాం అని ఒక నిర్ణయానికి రండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే స్థాన చలనానికి అవకాశాలు ఉన్నాయి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించమని తెలియచేయండి.
సంతానం బాగున్నారు, ఇంకా మిగతా విషయాలన్నీ బాగున్నాయి. ఉద్యోగ జీవితంలో చాలా చాలా సంతృప్తిగా ఉంటారు. ఇప్పటి వరకు ఏదైనా టెన్షన్ ఉన్నా కూడా అది పక్కకి వెళ్ళిపోయి చక్కగా ఉద్యోగ జీవితంలో పై ఉద్యోగస్తుల యొక్క మన్ననలు పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత శుభకరమైనటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి వారికి ఈ రోజున కొంచెం ధైర్యం ఎక్కువగా అనిపిస్తుంది, ఉత్సాహంగా అనిపిస్తుంది, ఉల్లాసంగా అనిపిస్తుంది. అనుకోని విధంగా పనులు మనకి ముందరకెళ్తున్నాయా, కొంచెం ఆగిపోయిన పనులలో కొద్దిగా కదలికలు కనిపిస్తున్నాయి అనేటటువంటి ఒక ఉత్సాహమైన వాతావరణం కనిపిస్తుంది. శని గారు చాలా బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి గారు బాగున్నారు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి మంచి ఫలితాలే. అయితే ప్రధాన గ్రహాలలో రాహు బాలేదు, గురువుగారు బాలేదు, కేతు బాలేదు, కుజుడు కూడా బాలేదు. మరి అయినప్పటికీ కూడా ఉత్సాహం ఎలా వస్తుందండి అంటే, తృతీయ స్థానంలో శనిగారి యొక్క సంచారము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ ఫలితాలు ఏ విధంగా అంటే, వీళ్ళు మానసికంగా మంచి ధైర్యంతో ఉంటారు, మనోబలాన్ని కలిగి ఉంటారు, మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఏం పర్వాలేదండి, మాకు ఎటువైపు నుంచి ఎటువైపు వచ్చినా, ఏ సమస్య ఎలా వచ్చినా మేము ధైర్యంగా ముందరికి వెళ్ళిపోతాం, తీసుకుందాం, ఈ నిర్ణయం తీసుకుందాం అనేటటువంటి ఒక విధమైన ఉత్సాహభరితంగా ఉంటారన్నమాట. అందువల్ల వీరికి చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే కొన్ని విషయాల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, అలాగే ఎవరికైనా రుణాలు ఇవ్వడంలో కానీ, రుణాలు తీసుకోవడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు, తీసుకోవచ్చు. ఎవరికన్నా వీరు రుణాలు ఇచ్చే మాట అయితే కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే కుటుంబంలో ఐకమత్యం కొరకు కానీ, ఇవన్నీ కూడా ఆలోచించదగ్గ విషయాలు. ప్రతిరోజు మనము ఎన్నో రకాలుగా గ్రహస్థితులని పరిశీలించుకొని దినఫలాలు చెప్పుకుంటూ ఉంటాం. పాజిటివ్ రిజల్ట్స్ అనేవి పాజిటివ్గానే ముందరికి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ నెగిటివ్ వచ్చినప్పుడు వేటి మీద అంశాల మీద నెగిటివ్ పడుతుంది, ఈ పాజిటివ్ అంశాల వల్ల మనకి పూర్తిగా కలిసి వస్తుందా, లేకపోతే అవి కూడా మధ్యలోనే ఆగిపోతాయా అనేటటువంటి ఆలోచన చాలామందిలో ఉంటుంది. ఈ ఆలోచనలన్నిటికీ బ్రేక్ వేయండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. ఏ పనులు ఆగకుండా ముందరికి వెళ్ళిపోతాయి, నిరుత్సాహం అనేది లేకుండా ఉంటుంది, అపవాదులు అనేది లేకుండా ఉంటుంది, ఏదైనా అనారోగ్య భయాలు లేకుండా ఉంటాయి, కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది, వివాహాది శుభకార్యాలు కుదరడానికి గ్రీన్ సిగ్నల్ దొరుకుతుంది, కాస్త పనుల్లో మీరు ముందరికి వెళ్ళడానికి వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి, ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, ఓర్పుకి మించిన దైవం లేదు, కృషికి మించిన ఫలితం లేదు, ఇది బాగా గుర్తుపెట్టుకొని ముందరికి వెళ్ళండి, అన్నింటా శుభం కలుగుతుంది. శుభం. కుంభరాశి వారికి ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్ల మధ్య వీరున్నారు అని చెప్పాలి. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యులు బాగున్నారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, పంచమంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉంది. మరి 3 గ్రహాల యొక్క స్థితులు బాగున్నాయి కదండి వరుస క్రమంలో. అంటే వరుస క్రమంలో గ్రహాలు బాగున్నాయి, మీకు కూడా మనశ్శాంతి పెరుగుతోంది, ఎన్నో విధాలుగా మీకు ఇప్పటి వరకు ఏమైతే ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటి నుంచి అధిగమించేటటువంటి సమయం వచ్చింది. కానీ రాశిలోనే ఉన్నటువంటి రాహువు, రాశిని చూస్తున్నటువంటి కుజకేతువులు, ద్వితీయంలో ఉన్నటువంటి శనిగారు, ఈ 4 గ్రహాలు మిమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పచ్చు. మరి ఈ ఇబ్బందుల్ని అధిగమించాలంటే యోగా చెయ్యండి, శనిగారికి తైలాభిషేకం చేయించండి, దుర్గా అష్టోత్తరాలు పారాయణ చెయ్యండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది, మనశ్శాంతి పెరుగుతుంది. అలాగే గురువుగారి యొక్క అనుగ్రహం పంచమ స్థానంలో ఉండి నవమ దృష్టి మీ రాశి మీద పడుతూ ఉన్న కారణం చేత గురువుగారి యొక్క అనుగ్రహం చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు. ఈ బాగుండడం అంటే ఈ దుష్టగ్రహాలు ఏవైతే మీకు ఫలితాలను ఇస్తున్నాయో, దుష్ట ఫలితాలని, ఈ ఫలితాలన్నీ కూడా మీకు మంచిగా తిరగడానికి, ఆ దుష్ట ప్రభావం తగ్గిపోయి సత్ఫలితాలు రావడానికి గురువుగారి యొక్క ఆశీస్సులు బాగా ఉపయోగపడతాయి. ఇది మీరు చేయవలసినటువంటి అతి గొప్పదైనటువంటి పని.
అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఈ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఆశాజనకంగా ఉంటుంది, ఆలోచనలు మంచిగా పెరుగుతాయి, ఆరోగ్యంతో ఉంటారు, ఓర్పు కలిగి ఉండండి, అన్ని విధాలా అభివృద్ధి పొందుతారు. శుభం. మీనరాశి వారికి ఒక మంచి అవకాశం వస్తూ ఉంది అని చెప్పాలి. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క స్థితి చాలా మంచి అవకాశాలని తెచ్చిస్తూ ఉంటుంది. అయితే శనిగారి దృష్టి ఉన్న కారణంగా కొంచెం టెన్షన్తో కూడినటువంటి వాతావరణం ఉండొచ్చు. మీకు మనస్సులో కొంచెం టెన్షన్తో ఆలోచనలు ఉండడానికి అవకాశం ఉంది. కానీ పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, చాలా చక్కగా ఉంటాయి. అనుకున్న ధనం అనుకున్నట్టుగా వస్తుంది. ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అలాగే ధన ఆదాయం కూడా బాగుండడానికి అవకాశం ఉంది. సంతానం పట్ల కొంచెం మనశ్శాంతి కలుగుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో ఏదైనా మనస్తాపం ఇప్పటి వరకు ఉన్నా అది కొంచెం సడలడానికి అవకాశం ఉంది. ఏది కూడా ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టించబడవు. గ్రాడ్యువల్గా తగ్గడం కానీ గ్రాడ్యువల్గా పెరగడం కానీ అవుతూ ఉంటాయి. జనరల్గా ఉన్నట్టుగా ఉండి ధర్మ అనేది జరగదు. కాబట్టి ఇక్కడ ఏదో జరిగిపోతుంది అద్భుతం అని మనం అనుకోకూడదు. కానీ మానసికమైన ప్రశాంతత పెరగడానికి కావలసిన గ్రహస్థితులు ఈ రోజున ఉన్నాయి. ఇది చెప్పుకోదగినటువంటి సూచనగా తెలియజేయచ్చు. వివాహాది శుభకార్యాలు కొంచెం ముందరికి వస్తాయి అని చెప్పి తెలియజేయచ్చు. వ్యాపార భాగస్వాములు బాగున్నారు, ఐకమత్యంతో ఉన్నారు. అలాగే భార్యాభర్తల మధ్య ఐకమత్యం బాగుంది. మిత్రుల వల్ల సహాయ సహకారాలు లభిస్తున్నాయి. ధనము ఆదాయం బాగా పెరుగుతోంది. వీరికి గత కొన్నాళ్లుగా దాదాపు ఒక 7-8 నెలల పైనుంచే గ్రహస్థితుల్ని గుర్తుపెట్టుకున్నట్టయితే అసలు వీరికి ఏ విధంగా ఉంది అని, ఎటుపోయేటు వచ్చినా మిగతా గ్రహస్థితులు బాగున్నాయి, బాలేదు, మిగతా అవన్నీ పక్కన పెట్టండి. ధన ఆదాయం విషయంలో మటుకు దశమం బాగుంటోంది, అలాగే ఏకాదశం బాగుంటుంది, లేదా షష్టం బాగుంటుంది, సప్తమం బాగుంటుంది, లేదా ద్వితీయం బాగుంటుంది. ఇలా ఏదో ఒక విధంగా ధన ఆదాయాలు బాగుంటూ వస్తున్నాయి. ఇది చెప్పుకోదగ్గ సూచన. ముందర ప్రధానమైనటువంటి ద్రవ్యానికి సంబంధించిన ఇబ్బంది లేదు అంటే ఇక వాళ్ళకి జీవితంలో సొగం టెన్షన్ లేనట్టే. ఇక మిగతావి ఏవైనా అన్నదమ్ములతో సహాయ సహకారాలు లేకపోవడం కానీ, మాతృవర్గంతో లేకపోవడం కానీ, స్థిరచర ఆస్తుల వృద్ధి సరిగా లేకపోవడం, ఇంకా కృషి చేయవలసి రావడం, లేదా సంతాన రీత్యా ఇలాగ ఏ రూపకంగా అయినా ఇబ్బందులు ఉండొచ్చు గాక అవన్నీ ఎలాగోలాగా ఆ మనుషులతోనూ కూర్చుని మాట్లాడుకొని చిన్నగా నిదానంగా ఆ సమస్యల్ని పరిహారం చేసుకోవచ్చు. కానీ ధనము అనేటప్పటికల్లా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే అప్పు చేసుకోవాలి, లేకపోతే సంపాదించుకోవాలి. ఇక్కడ అప్పు చేసినా తీరడానికి ఇబ్బంది అయిపోతుంది. ఎలా తీరుస్తాం? సోర్సెస్ లేకుండా ఏ ధైర్యంతో అప్పు చేస్తాం? కాబట్టి ఇక్కడ ధన ఆదాయం పెరిగేది ఉంది. కాబట్టి ఇది మనిషిని చాలా వరకు ప్రశాంత జీవితంలో ఉంచుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. కుజ, రాహు, శని, కేతు యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా పఠించండి. మీకు చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.